ఏపీలో ఐపీఎస్ అధికారులను విధుల నుంచి తప్పించాలంటూ పురంధేశ్వరి లేఖ రాయడంపై వైసీపీ కన్నెర చేసింది. తన మరిది చంద్రబాబు కళ్లలో ఆనందం కోసమే పురంధేశ్వరి ఇలా చేస్తున్నారంటూ ఆరోపించింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ 22 మంది అధికారులను విధుల నుంచి తప్పించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు పురంధేశ్వరి. ఫిర్యాదుతో పాటు వాళ్లపై అభియోగాలను లేఖలో ప్రస్తావించారు. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై 3 రకాల ఆరోపణలున్నట్టు లేఖలో తెలిపారు. అర్హులైన ఆఫీసర్లను తొక్కేశారని ఆమె ఆరోపించారు. ఇంటెలిజెన్స్ ఐజీ సీతారామాంజనేయులపైన కూడా ఘాటు అభియోగాలు చేశారు పురంధేశ్వరి. డబ్బు తీసుకుని సర్వేలు మేనేజ్ చేస్తున్నారని, విపక్షాలను బెదిరిస్తున్నారని, అక్రమ అరెస్టులు చేయిస్తున్నారని ఆమె కంప్లైంట్ చేశారు. పురంధేశ్వరి ఫిర్యాదుపై వైసీపీ తీవ్రంగా స్పందించింది. 22 మంది ఐపీఎస్ అధికారులపై ఆమె నిరాధార ఆరోపణలు చేస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు. ఆవిడ అన్ని పోస్టులకి పాపం బంగారు తల్లి మరిది కోసం, మరిది కళ్ళల ఆనందం కోసం ఏం కావాలంటే చేసేస్తుంది ఆవిడ. ఆవిడ మరి ఏ హోదాలో ఆవిడ ఎన్నికల ముఖ్య అధికారికి ఆవిడ ఆదేశాలు జారీ చేశారో తెలీదు. డీజీపీని తీసి పలానా వాళ్ళని వేయండి, వీళ్ళని తీసి వీళ్ళని వేయండి, వీళ్ళని తీసి వీళ్ళని వేయండి. పురంధేశ్వరి నిరాధార ఆరోపణలు చేస్తుంటే ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ఎందుకు ఊరుకుంటున్నారని పేర్ని నాని ప్రశ్నించారు. పురంధేశ్వరిపై చర్యలకు తాము సీఈఓను కలుస్తామన్నారు నాని. ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఈ రకమైనటువంటి అసత్య నిందారోపణలు చేసినటువంటి ఈవిడ ఆరోపణలు చేసి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయమంటమే కాకుండా వారి ప్లేసుల్లో, ట్రాన్స్ఫర్ చేసిన ప్లేసుల్లో వేరే అధికారులు పేర్లు ఇచ్చి వాళ్ళని పోస్టింగులు చేయమని చెప్పని, వాళ్ళతో నింపమని చెప్పినటువంటి వారు బరితెగించి ఏపీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారికి ఆదేశాలు జారీ చేసినటువంటి వదిన వైనాన్ని కూడా మేము రేపు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ సీఈఓ గారిని, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారిని కలిసి ఫిర్యాదు చేయబోతున్నాం. మే 13 నాటికి ఈసీకి రాజకీయ పార్టీల నేతల తాకిడి మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది.